లక్ష్మిని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. లక్ష్మి నీరసంగా ఉంటుంది. యమున లక్ష్మిని పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది. విహారీ పండు వెనకాల నడిచొస్తూ ఉంటారు. ఇంకా హాల్లో కూర్చున్న పద్మాక్షి ఆగండి అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా అందరూ గుమ్మం దగ్గర ఆగిపోతారు. అసలు అది దాన్ని ఇంటికి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని తీసుకుని వచ్చారు? కనీసం నోటితో కూడా చెప్పుకోలేని పని చేసి దొరికిపోయింది అది. అలాంటి తప్పు చేసిన దాన్ని ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇలాంటిది నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి ఎందుకు అత్తయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని విహారీ అంటూ ఉంటాడు. ఒక నిమిషం ఆగండి విహారీ గారు, నేను ఈ ఇంట్లో తప్పు చేసిన దానిలాగా నేను ఈ ఇంట్లో ఉండలేను, నేను వెళ్ళిపోతాను, నేను బయటికి వెళ్ళడమే కరెక్ట్ అని లక్ష్మి వెళ్తూ ఉంటే యమున విహారీ లక్ష్మి వద్దు అని అంటున్నా కూడా ఇంకా లక్ష్మి అలా వెళుతూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే లక్ష్మికి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇంకా విహారీ యమున అందరూ వెళ్ళి అమ్మ లక్ష్మి లక్ష్మి అని లేపుతుంటే ఇంకా లక్ష్మి లేవకపోవడంతో విహారీ లక్ష్మిని చేతుల మీద ఎత్తుకొని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇంకా డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ వచ్చి చెకప్ చేస్తే ఒక ఇంజెక్షన్ వేస్తుంది. లక్ష్మి లేచి కూర్చుంటుంది. ఇంకా ఆ తర్వాత యమున అమ్మ మా లక్ష్మికి ఏమైంది మేడం అని అడుగుతూ ఉంటే ఆవిడ ప్రెగ్నెంట్ అండి అని డాక్టర్ చెప్పడంతో ఇంకా విహారీ యమున చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. లక్ష్మి అయ్యో నిజం తెలిసిపోయిందే అని అనుకుంటూ ఉంటుంది.